భారతదేశంలో జరిగిన పెద్ద స్కామ్స్లో ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఒక పెద్ద స్కామ్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా నేను. పోయిన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ బయటపడిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం మద్యపాన నిషేధం అంటూ ఊరూరా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని ఏ విధంగా తన స్వార్థం కోసం వాడుకోవచ్చో, ఏ విధంగా వేల కోట్ల రూపాయలు దోచుకోవచ్చో దాని ఆధారంగా చేసుకుని దానికోసం ఒక పాలసీని తయారు చేసి దేశంలో అతిపెద్ద స్కామ్ని గత ప్రభుత్వంలో ఆవిష్కరించిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మద్యం ఉత్పత్తి చేసే డిస్టిలరీల దగ్గర నుంచి డీలర్ని నియమించడం నుంచి రవాణా, హోలోగ్రామ్స్ అన్ని విషయాల్లో కూడా ఏ విధంగా డబ్బులు దోచుకుంది, ఆ డబ్బుల్ని ఏ విధంగా డెన్స్లో దాచింది, డెన్లో దాచిన డబ్బు కూడా ఏ విధంగా బయటపడింది, అన్ని కూడా సాక్ష్యాలతో సహా మనం చూసాం. ఇంత జరిగినా కూడా వైఎస్ఆర్సీపీకి ఒక సిద్ధాంతంగా మారింది. ఏంటంటే ప్రతి విషయాన్ని రాజకీయం చేసి అది ప్రజలకి నష్టం చేసేదా, అది అవినీత, అది దోపిడీయా, అవన్నీ దేనికి సంబంధం లేదు. దాని సిద్ధాంతం ఒకటే, వాళ్ళ ప్రభుత్వంలో ఎటువంటి దోపిడీ చేసినా, ఎటువంటి అవినీతి చేసినా దాని గురించి మాట్లాడకూడదు, దాని గురించి ఎంక్వైరీ చేయకూడదు. ఎంక్వైరీ చేస్తే ఎదురుదాడి చేసి మా మీద కక్ష కట్టి మా మీద కుట్రతో ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారని చెప్పేసి ప్రజల దృష్టిని మరల్చడానికి, తమ పాపాలని దాచుకోవటానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అంటే ఈ ఎదురుదాడి ద్వారా కులాలని, మతాలని, రాజకీయాల్ని వినియోగించి వారు చేసిన పాపాల నుంచి రక్షణ పొందటానికి ప్రయత్నం చేయటం చాలా దారుణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. ఆయనకి కావాలంటేనేమో సిబిఐ ఎంక్వైరీలు కావాలి, ఆయనకి ఏదైనా లబ్ధి చేకూరుతుంది రాజకీయంగా కానీ లేకపోతే ఇతరత్రా లబ్ధి చేకూరుతుందంటే సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి డిమాండ్ చేస్తారు. సిబిఐ కానీ ఈడీ కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎంక్వైరీ చేసి తప్పులు చేసిన వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నం చేస్తే ఆ సంస్థలు ఏదో రాజకీయ కక్షతో చేస్తున్నాయని చెప్పేసి గగ్గోలు పెడతాం ఒక విధానంగా వైసీపీకి మారిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను. ఏ ప్రభుత్వం అయినా సరే సలహాదారులను నియమించుకుంటుంది. ఏదైనా సాంకేతిక పరమైన సలహాలు ఇవ్వటానికో, లేకపోతే పరిపాలనలో మెరుగైన పరిపాలన కోసమో, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయాల్ని ఆ ప్రభుత్వానికి సలహాల రూపంలో ఇవ్వటానికి. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తన దోపిడీ కోసం ఇసుక పాలసీకి ఒక సలహాదారు, మద్యం పాలసీకి ఒక సలహాదారు రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళంతా చేసింది ఆ పాలసీల ద్వారా ప్రజలకి ఏ విధంగా మేలు చేయాలి, లేతే రాష్ట్రానికి ఏ విధంగా లాభం చేకూర్చాలని కాదు, ఏ విధంగా ఏ అధికారులు తీసుకురావాలి మనం ఇతర ప్రాంతాల నుంచి, ఏ అధికారులను డిప్యుటేషన్ వేయించుకొని ఆ అధికారులతో ఏ విధంగా పాపాలు చేయించాలి, లేకపోతే తమకు తగ్గట్లు ఏ విధంగా పని చేయించుకోవాలి, తమ దోచిన సొమ్ముని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే విషయాల కోసం రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళని వినియోగించుకొని మరి ఈరోజు మద్యం పాలసీ అంతా కూడా, మద్యం దోపిడీ అంతా కూడా బయటపడుతున్న తరుణంలో